ఎన్ని కార్డులు యా మీకు టోటల్? ఎన్ని షాప్స్? 3 4. బాబు బియ్యం తొక్కొద్దమ్మా, కొంచెం పట్టలు వేసుకోండి. పట్టలు వేసుకోండి, బియ్యం తొక్కొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం మాయా, తొక్కితే ఇబ్బంది పడతాం. పట్టలు వేసుకుంటా ఉండండి. నేను ఎక్కడ చూడలేదబ్బా నీ దగ్గర చిల్లర ఉందినా. వెరీ గుడ్. అందరూ కూడా చిల్లర పెట్టుకోవాలా, ఎందుకంటే 3 రూపాయలు ఇవ్వాలి కదా మనం, దానికి ఇబ్బంది అవుతుంది. ఈ చీరాల ఈ బాపట్లలో నేను చిల్లర్లు మెయింటైన్ చేయడం ఆటోలు చూశాను, సంతోషం నాకు. ఇప్పుడు మీరు ఇవి వాళ్ళకి ఇచ్చేయాలా? యాడ్ ఇచ్చినారు ఎట్లా చెప్పు? అదేలే కానీ ఇది ఇచ్చేసి ఇవ్వాలా, ప్రింట్ కూడా సరిగా ఉండాలా. ఎందుకంటే కొంతమంది నాకు కందిపప్పు వద్దు అంటారు, అది మీరు కొట్టేసి తీసుకుపోయి బ్లాక్ మార్కెట్లోకి మారవచ్చు. అవకాశం మీరు చేస్తారని అన్నాంలే, అవకాశం. అదే స్లిప్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, చక్కెర ఉంది, షుగర్ తీసుకోరు, కానీ మీరు దీంట్లో బిల్లు కొట్టేస్తారు. ఆ షుగర్ మీకు 17 రూపాయలకు వస్తుంది, అది మీరు అమ్ముకోవచ్చు. అది ఎనికి ఇవ్వాలి కదా మామూలుగా అయితే, కొట్టకుండా ఉంటే కదా. అట్లా అనమాట. బయోమెట్రిక్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమి ఇస్తా ఉండడం అనేది తెలియాలి దీంట్లో. చిల్లర్లు పెట్టావు, సంతోషం. మూటలు మామూలుగా 50 కిలోలు వస్తున్నాయా? 50. అవి సపరేట్ ఇస్తారా మీకు వాళ్ళు డీలర్లు? ఇబ్బంది ఏం లేదు కదా, మంచిది, జాగ్రత్త చేయి. ఇదంతా మీకోసం ప్రభుత్వం ఇంత ఆటోలు పెట్టి ఇదంతా చేసినప్పుడు మీరు ఆ డోర్ డెలివరీ కూడా కొంచెం ఒక 10 ఇండ్లకు ఒక చాట, మరి ఒక చాట పెట్టుకొని ఒక 100 ఇండ్లు రాండి అనకుండా ఒక 10 ఇండ్లు మ్యాక్సిమం. అయ్యా అయిపోయిందమ్మా, స్టాకు జరుగుతా ఉందా? ఎట్లా మీకు డైరెక్ట్ వస్తున్నాయా బయోమెట్రిక్? మీరు వెళ్తున్నారా? మీకు అట్లా చెప్పమని చెప్పారా? ఎందుకంటే చాలా దగ్గరలో కాటా వేయకుండానే మీకు పంపించేస్తారు, మీరు లేకుండానే, బయోమెట్రిక్ పెట్టకుండానే పంపిస్తా ఉన్నారు. వెళ్తా ఉన్నారా? ఇప్పుడు ఇది మీకు ఈ మూటలన్నీ 50 కేజీలు లెక్కన వేస్తున్నారా? కాటాలు వేస్తున్నారా? ఇది చెప్పేటట్లేవు. గన్నేజీ తగ్గిస్తున్నారు, 580 గ్రాములు తగ్గిస్తున్నారా? అది కూడా సపరేట్ ఇస్తున్నారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీకు ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల ఒక 3 రేషన్ షాప్స్ ఉన్నాయనుకోండి, 3టికి ఒకటే లోడ్ పంపిస్తారు కదా, అప్పుడు ఎట్లా చేస్తారు మీరు? ఒక లారీలోనే ఎవరి తాళది కాటా వేసి మధ్యలో అర్థం పెడుతున్నారా? జరుగుతుంది అది? వాళ్ళు రారు అప్పుడు ఎవరు చూడాలి? ఆ వెయిట్ ఎట్లా వస్తారు? రారు. కొన్ని సందర్భాలలో మీ డీలర్ అసోసియేషన్ వాళ్ళే నిన్న కంప్లైంట్ ఆఖరి రాకముందే వచ్చేసి ఇచ్చేస్తున్నారు సార్ అని. ఫింగర్ మళ్ళీ పెట్టుకుంటారు పోయి, అథెంటిఫికేషన్ ఏముంది, అది ఎవరైనా పెడతారు మళ్ళీ పోయి. నేను మీకోసం అడుగుతా ఉన్నా కొన్ని సమస్యలు పైకి తీసుకెళ్లాలని, మీరు వాళ్ళని వెనకేసుకొని వస్తామంటే ఇంకా మీ స్వామి ఇది, నేనేం చేయలేను. నేనేమంటున్నానంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి స్పీడ్ ఎక్కువై, మీరు ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఒకటే సరిపోవాలనే రూల్ ఏం లేదు. కొన్ని టెక్నికల్గా మాట్లాడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సరిపోయింది స్టాకు 116. అట్లా మీకు ఏదైనా సమస్య చెప్తే నేను గట్టిగా చెప్తా. చీరాల ఎమ్మెల్యేస్ పాయింట్కి వెళ్తాను ఈరోజు, వెళ్ళి వాళ్ళని అడుగుతాను గట్టిగా, ఏం బాబు ఏంది పరిస్థితి అని. మీరు పర్లేదు సార్ బాగానే ఇస్తా ఉన్నారంటే నేను సాటిస్ఫై అవుతా. ఇక్కడ ఒక బస్సు ఉంది సార్, ఇక్కడ ఖచ్చితంగా అమలు జరగాలంటే ఇప్పుడు వినియోగదారుడికి మేము ఎట్లా తమ్ము మీద పెట్టి సరికిస్తున్నామో, డీలర్ కూడా అక్కడ అదే పద్ధతులు ఇస్తే అప్పుడు జరిగింది. ఇక్కడ సమస్య అదే నేను చెప్పేది. ఇప్పుడు ఒక లారీలో, ఒక పెద్ద లారీలో 4 డీలర్లకు పంపించాలి, 4 అదే టైంకి రావాలా? రాకుండా ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది కదా. ప్లస్ ఆడేమైందంటే కొన్ని సందర్భాలలో స్పీడ్గా వచ్చేస్తుంది స్టాకు, అది ఇమీడియట్గా బయటకు పంపించాలా. వాళ్ళు కొన్నిసార్లు అన్లోడ్ చేయకుండా బఫర్ గోడ నుంచి వచ్చినట్టు కూడా పంపిస్తారు కొన్నిసార్లు. అప్పుడు వాళ్ళు బ్యాగుల ప్రకారం దించుతారు. ఇక్కడ బ్యాగుల ప్రకారం దించినప్పుడు నిన్న మన బాపట్లలో ఒక బ్యాగ్ కొలతేస్తే నాకు 46.5 కిలో వచ్చింది, మాట చెప్తున్నాను. అట్లా 50 కిలోల 580 గ్రాములు ఉండాలి ఒక బ్యాగు, గన్ని బ్యాగ్తో కలిపి 580 గ్రాములు 50 కిలోలు. అటు సందర్భాలలో కొన్నిసార్లు ఏ బ్యాగ్ చూసినా 50 కంటే ఏది ఎక్కువ లేదు. ఆ అర్ధ కిలో ఎట్లా చేస్తారు అనేది నా క్వశ్చన్. మళ్ళీ మీరు కొనడమో లేకుంటే కానీ మీ వాడుకోవడమో ఏదో చేయాలి. ఆటో వాడైతే మీకు వెయిట్ చేసి వాడు ఖచ్చితంగా తీసుకుపోతాడు కదా. అట్లా అది ఆ ప్రాబ్లము ఎట్లుంది ఏంది? ఆ ప్రాబ్లం అదొక్కటే సార్ పరిష్కారం. వినియోగదారుడికి మేమే పద్ధతిలో ఇస్తున్నాము, మాకు కూడా అదే పద్ధతిలో ఇస్తే అప్పుడు అయితే ఇస్తా అంటున్నాడు ఆయన.
ఈ బ్యాగులు దొరికాయా? షుగర్ ఇక్కడ సార్ షుగర్ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదా? మీకు చేశారు సార్. జరుగుతుంది, రన్నింగ్లో ఉందా? ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. ఎట్లా మాకు ఫుడ్ కమిషన్ది అది నెంబర్ ఉంది, రాయండి. చెప్పండి, ఇటు రాయి పెన్తో. వాట్సాప్ నెంబరు. నేను ఏదైనా సమస్య చెప్తే మీ వివరాలు బయటికి రాకుండా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. 9490551117